Welcome back to my channel Kiranmai Creations and this is Dr. Kiranmai. సో ఈరోజు మనము కుకింగ్ ఆయిల్స్ ఎపిసోడ్ 4లో అయితే ఉన్నామండి. అండ్ టాపిక్ ఏంటి అంటే రోజు మనము ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేయాలి అన్నది ఈరోజు మన టాపిక్. అండ్ దీని గురించి చెప్పమని చాలామంది అయితే అడిగారు. బట్ బిఫోర్ వీ గో ఇన్ టు ద టాపిక్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను ఈ కుకింగ్ ఆయిల్స్ మీద ఐ థింక్ 4 ఎపిసోడ్స్ అయితే చేశానండి. సో ఆ 4 వీడియోస్ మీరు నా కుకింగ్ ఆయిల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో, ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి ఫస్ట్ ఆ ఎపిసోడ్స్ అన్నీ చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్. నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో నౌ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో టాపిక్ ఏంటంటే, రోజుకి మనము ఎంత ఆయిల్ అనేది కన్జ్యూమ్ చేయాలి ఆర్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి అన్నది ఈరోజు మన టాపిక్. సో కమింగ్ టు ద టాపిక్, యాక్చువల్గా ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారము మనము రోజుకి ఎంత ఆయిల్ ఆర్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలంటే 30% ఆఫ్ ది టోటల్ క్యాలరీ ఇంటేక్. అంటే మన ఫ్యాట్ కన్జంప్షన్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్యాలరీ రిక్వైర్మెంట్ ఆఫ్ అవర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది 1800 క్యాలరీస్ తీసుకుంటారు, కొంతమంది 2000 క్యాలరీస్ తీసుకుంటారు, కొంతమంది 2500 ఆర్ 3000 తీసుకుంటారు అనుకోండి. సో ఆన్ అన్ యావరేజ్ మనం ఒక 2000 క్యాలరీ డైట్ అయితే తీసుకుంటాం. అంటే మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఆన్ అన్ యావరేజ్ తీసుకొని చెప్తున్నాను. సో సపోజ్ 2000 క్యాలరీ డైట్ అనేది తీసుకుంటున్నారనుకోండి. సో వాళ్ళు ఫ్యాట్ నుంచి రావాల్సిన క్యాలరీస్ ఎంత అంటే 30% ఆఫ్ ది టోటల్ 2000 క్యాలరీస్. అంటే ఇక్కడ చూడండి, చిన్న క్యాల్కులేషన్ అనమాట. సో 30% ఆఫ్ ది టోటల్ క్యాలరీస్ అంటే 2000 ఇంటూ 30 డివైడెడ్ బై 100 మనకు ఎంత వస్తుంది? 600 క్యాలరీస్ అనమాట. ఓకే, 600 క్యాలరీస్ మనకు ఫ్యాట్ అంటే ఆయిల్ నుంచి రావాలి. సో ఈ 600 క్యాలరీస్ని మనము గ్రామ్స్లో కన్వర్ట్ చేద్దాం. సో 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యాలరీస్ కదా. సో 600 క్యాలరీస్ గివ్స్ హౌ మచ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే 600 బై 9. ఆ క్యాల్కులేషన్ చేస్తే మనకు 66 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. ఫ్యాట్ ఆర్ ఆయిల్ అన్న ఫ్యాట్ అన్న ఒకటేనండి. సో 66 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ కన్జ్యూమింగ్ 2000 క్యాలరీ డైట్. 2000 క్యాలరీ డైట్ తీసుకునే వాళ్ళల్లో 66 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ వాళ్ళు కన్జ్యూమ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ 66 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్లో మనకు 3 టైప్స్ ఉంటుంది. అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేశాను, అందుకని మిమ్మల్ని ఆ వీడియోస్ కూడా చూడమని చెప్తున్నా. సో 3 టైప్స్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్. అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత తీసుకోవాలంటే లెస్ దాన్ 7% ఆఫ్ ది టోటల్ 30%. మనం 30% టోటల్ ఫ్యాట్ తీసుకుంటాం కదా, ఈ 30%లో లెస్ దాన్ 7% షుడ్ బి సాచురేటెడ్ ఫ్యాట్. సో దీని క్యాలిక్యులేషన్ వేద్దాం చూడండి. 30% అంటే 66 గ్రామ్స్ అయినప్పుడు 7% అంటే ఎంత అంటే 66 ఇంటూ 7/30 ఈజ్ ఈక్వల్ టు 15 గ్రామ్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ పర్ డే మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే 2000 క్యాలరీస్ డైట్ తీసుకునే వాళ్ళు దే కెన్ కన్జ్యూమ్ అప్ టు 15 గ్రామ్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్. సో 15 గ్రామ్స్ అంటే
మనకు 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 15 గ్రామ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏమొస్తుంది మనకు, ఘీ అండ్ కోకోనట్ ఆయిల్, ఈ రెండు కూడా సాచురేటెడ్ ఫ్యాట్ కిందకు వస్తాయన్నమాట. సో ఎవరైనా నెయ్యి ప్రతిరోజు వాడాలనుకునే వాళ్ళు 15 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి మాత్రమే యూస్ చేయాలి. అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అనమాట దే హ్యావ్ టు యూస్. కొంతమంది లంచ్, డిన్నరు, టిఫిన్స్లో కూడా నెయ్యి వేసుకుంటారు కదా, అలాంటప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, లంచ్లో ఒక 5 గ్రామ్స్, డిన్నర్లో ఒక 5 గ్రామ్స్, బ్రేక్ఫాస్ట్లో ఒక 5 గ్రామ్స్. సో 5 గ్రామ్స్ అంటే 1 టీ స్పూన్, 15 గ్రామ్స్ అంటే 1 టేబుల్ స్పూన్ అనమాట. అండ్ సిమిలర్లీ కోకోనట్ ఆయిల్ కూడా అంతేనండి. కోకోనట్ ఆయిల్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి మనము తక్కువగా యూస్ చేయాలి, లైక్ 15 గ్రామ్సే యూస్ చేయాలి. సో మీరు అనొచ్చు ఘీ, కోకోనట్ ఆయిల్ రెండు యూస్ చేయాలంటే ఎట్లా, 15 గ్రామ్స్ ఘీ అండ్ 15 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చా అంటే నో, అలా కాదనమాట. ఏదర్ ఘీ అయినా కోకోనట్ ఆయిల్ అయినా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఘీ అండ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేయాలనుకోండి, ఘీ వచ్చి 7 గ్రామ్స్, కోకోనట్ ఆయిల్ ఒక 7 గ్రామ్స్ అలా యూస్ చేసుకోవాలన్నమాట. సో ఇట్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 15 గ్రామ్స్. ఓకే, సో అదే ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, సో 15 × 2 ఎంత, 45 గ్రామ్స్. సో ఇది ఒక్క మనిషి క్యాలిక్యులేషన్. సో ఒక మనిషి 15 గ్రామ్స్ ఆఫ్ ఘీ మాత్రమే తీసుకోవాలి ఆర్ 15 గ్రామ్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. రియల్ సిచ్యుయేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్ని చాలా ఎక్కువ తీసేసుకుంటున్నామండి, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఇలా ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్లీ దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రైగ్లిజరైడ్స్ ఇన్ ద బాడీ అండ్ మనకు ఈ ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేది బ్లడ్లో ఎక్కువ అయిపోతుంది అండ్ హెచ్డిఎల్ అనేది తగ్గిపోతుంది. సో అది మీ అందరికీ తెలిసింది. అండ్ కమింగ్ టు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దీని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత తీసుకోవాలంటే 20% ఆఫ్ ది టోటల్ ఫ్యాట్ ఇంటేక్, అంటే 30% మనకు ఫ్యాట్ నుంచి క్యాలరీస్ రావాలి కాబట్టి ఆ 30%లో 20% షుడ్ బి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 66 గ్రామ్స్ టోటల్ ఫ్యాట్ వచ్చింది కదా, 66 గ్రామ్స్ ఇంటూ 20 డివైడెడ్ బై ది టోటల్ ఫ్యాట్ పర్సెంట్ 30 గివ్స్ ఎంత మనకు 44 గ్రామ్స్ ఆఫ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవాలన్నమాట. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఈ రెండు కూడా దే ఆర్ రిచ్ ఇన్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మోర్ దాన్ 85% వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు కూడా మన హార్ట్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట, హార్ట్ హెల్తీ ఆయిల్స్ అంటారు. సో ఇవి 44 గ్రామ్స్ ఎవ్రీ డే ఉండాలండి. 44 గ్రామ్స్ అంటే ఎంత, 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 15 గ్రామ్స్. సో ఇట్ షుడ్ బి అరౌండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి, 2.5 టేబుల్ స్పూన్స్ అనుకోండి. సో 2.5 టేబుల్ స్పూన్స్ ఇట్ షుడ్ బి ఆలివ్ ఆయిల్ ఆర్ అవకాడో ఆయిల్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఇన్ కేస్ మనము ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ ఎక్స్పెన్సివ్ అనుకుంటే వీ కెన్ ఆల్వేస్ కన్జ్యూమ్ నట్స్ అనమాట. నట్స్ అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా, తర్వాత గ్రౌండ్ నట్, ఇవన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దెమ్ ఇన్ మోడరేషన్. సో తినమన్నాను కదా అనేసి 100, 200, 300 గ్రామ్స్ అలా తినేయకండి. జస్ట్ ఆల్మండ్స్ అయితే ఒక 8 to 10 ఆల్మండ్స్, వాల్నట్ అయితే కూడా అరౌండ్ 5 to 6 వాల్నట్స్ అంత తీసుకుంటే చాలా, అంతకుమించి ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. అల్టిమేట్లీ అవి ఎక్కువ తిన్నా కూడా మనకి ఇక్కడ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు థింక్ వైజ్లీ అండ్ చూజ్ వైజ్లీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత కన్స్యూమ్ చేయాలంటే 10% ఆఫ్ ది టోటల్ 30% ఆఫ్ ది ఫ్యాట్. అంటే 66 గ్రామ్స్ అంటే టోటల్ ఫ్యాట్ ఇంటూ 10 డివైడెడ్ బై 30% ఆఫ్ ది ఫ్యాట్, టోటల్ ఫ్యాట్ గివ్స్ రైస్ టు 20 గ్రామ్స్, 22 గ్రామ్స్ అనమాట. 22 గ్రామ్స్ అంటే 1.5 టేబుల్ స్పూన్ అనుకోండి. 1.5 టేబుల్ స్పూన్ మనకు
ఈ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నమాట కన్జ్యూమ్ చేయాలి. సో ఈ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఆల్రెడీ దాని మీద కూడా వీడియో చేశాను చూడండి. సో omega-6 అండ్ omega-3 అనమాట. దీస్ ఆర్ 2 టైప్స్. సో omega-6లో మనకు గ్రౌండ్ నట్, రైస్ బ్రాన్ అండ్ సెసమీ ఆయిల్స్ ఉంటాయన్నమాట. వీటిలో యాక్చువల్గా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. బట్ వెన్ కంపేర్డ్ టు ఆలివ్ అండ్ అవకాడో ఆయిల్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ వీటిలో 40% ఏముంటే వీటిలో 85% ఉంటుంది ఆలివ్ ఆయిల్. సో కాబట్టి బట్ దే ఆర్ ఆల్సో రిచ్ ఇన్ omega-6. ఈ omega-6 అనేది మనము ఎక్కువగా తీసుకోకూడదండి. ఆల్రెడీ ఐ మెన్షన్ ఇన్ ద అదర్ వీడియోస్. లైక్ omega-6 ఉన్న ఆయిల్స్ తీసుకుంటే దే ఆర్ ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దీస్ ఆయిల్స్ ఇన్ కాంబినేషన్ విత్ omega-3. అంటే omega-3 ఏంటి? మస్టర్డ్ ఆయిల్, కనోలా అండ్ సోయాబీన్. ఇవి ఏంటి? యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనము గ్రౌండ్ నట్, రైస్ బ్రాన్ అండ్ సెసమీ ఆయిల్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్ కాంబినేషన్ విత్ omega-3. సో అప్పుడు ఏం చేయాలి? ఒకరోజు గ్రౌండ్ నట్ 22 గ్రామ్స్ తీసుకుంటే ఇంకో రోజు మస్టర్డ్ ఆయిల్ 22 గ్రామ్స్ తీసుకోండి. సపోజ్ మీరు రైస్ బ్రాన్ యూజ్ చేస్తున్నారంటే ఒకరోజు రైస్ బ్రాన్ 22 గ్రామ్స్ తీసుకుంటే ఇంకో రోజు కనోలా ఆర్ మస్టర్డ్ ఆర్ సోయాబీన్ 22 గ్రామ్స్ తీసుకోండి. ఒకే రోజు కూడా రెండు కూడా వాడచ్చు. ఎలా? గ్రౌండ్ నట్ 1 టేబుల్ స్పూను అండ్ మస్టర్డ్ 1 టేబుల్ స్పూన్ రెండు కలిపి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇన్ దాట్ వే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అండ్ కన్జ్యూమ్ దీస్ ఆయిల్స్ అండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. టేక్ కేర్.